హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంకొక సింపుల్ డిజైన్తో వచ్చాను. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి. వైట్ పెన్సిల్ యూజ్ చేసి వేస్తున్నాను. ఇదైతే గ్లాస్ మార్కర్ అండి. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం నీడిలోకి ఎక్కించుకోవాలి. 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకుని చివరి నుంచి ముడి వేసుకోవాలి. డిజైన్ అయితే ఫ్రీ హ్యాండ్తో వేసేసానండి. వేయలేని వాళ్ళు ఒక పేపర్ మీద వేసుకుని కార్బన్తో వేసుకోండి. అన్నీ ఈక్వల్గా వస్తాయి. నెక్ మొత్తం కూడా కంటిన్యూగా ఈ సింగిల్ బుట్టితోనే బ్లౌజ్ వర్క్ ఖచ్చితంగా మొత్తం కంప్లీట్గా చూడండి ఎండ్ వరకు. ఈ బ్లాక్ థ్రెడ్తో అవుట్లైన్ కుడుతున్నాను. ఇది వచ్చేసి కార్డ్ కుట్టు కుడుతున్నాను అనమాట. కావాలంటే గొలుసు కుట్టు కూడా కుట్టుకోవచ్చు. ఇదే కాదండి, ఇటువంటి సింపుల్ డిజైన్స్ చాలా ఉన్నాయి. బిగినర్స్ కూడా ఈజీగా చేసే డిజైన్స్, అసలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఒకసారి ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. అన్నీ కూడా బ్లౌజ్ వర్క్సే. కొంతమంది డ్రెస్ డిజైన్స్ చూపించమంటున్నారు. ఇందులో వచ్చేసి కుందన్స్ అవి వేయకుండా థ్రెడ్ వర్క్స్ చేస్తున్నాం కదండి, వాటిని డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. డ్రెస్ మీద నెక్ డిజైన్లా వేసుకుని అక్కడక్కడ వేసుకుంటే ఈ సింగిల్ బుటీస్ చాలా నీట్గా ఉంటుంది. అంటే సపరేట్గా బ్లౌజ్కి వేరు డ్రెస్కి వేరు కాకుండా ఇవే డిజైన్స్ వాటి మీద ట్రై చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి అవుట్లైన్ కుట్టేసానండి. తర్వాత ఈ కర్వ్ డిజైన్ ఉంది కదా, ఇది కూడా కుట్టేసుకున్నాను. సేమ్ అదే స్టిచ్తో కుట్టాను అనమాట. బ్లాక్ థ్రెడ్తో పని అయిపోయింది. నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి. ఇంకొక సిల్క్ దారం ఎక్కించుకున్నానండి. ఇది కూడా 2 వరుసల దారమే ఎక్కించుకున్నాను. ఈ స్టిచ్ నేమ్ వచ్చేసి ఫిష్ బర్న్ స్టిచ్ అండి. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సైడ్ నుంచి నీడిల్ పైకి తీసాను. ఇక్కడ లేజీ డేజీ స్టిచ్ వేస్తున్నాను. మోస్ట్లీ డిజైన్స్ ఎక్కువగా లేజీ స్టిచ్తోనే వేస్తాను నేను. సింపుల్గా అయిపోతాయి కదా. లేజీ డేజీ వర్క్ అంటే తెలుసు కదండి. ఇదైతే ఒక చైన్ వేసుకోవాలి. చైన్ స్టిచ్లో సింగిల్ చైన్ వేసుకుంటే అదే లేజీ డేజీ స్టిచ్. ఈ విధంగా కంటిన్యూగా వేసేసుకోవాలి. చిన్న చిన్న లైన్స్ కింద ఆల్రెడీ డ్రా చేశాను కాబట్టి దాని మీద నుంచి కుట్టేసుకోవాలి. ఈ ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ గోల్డెన్ రింగ్స్ తీసుకోవాలి. ఇవైతే జ్యువెలరీ రింగ్స్ అండి. వీటిని స్టిక్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు అక్కడక్కడ గమ్ అప్లై చేసుకుని పైనుంచి స్టిక్ చేసేసుకోవాలి. వీటి మిడిల్లో నుంచి థ్రెడ్ వర్క్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే బీడ్స్ అయినా వేసుకోవచ్చు. నేను బీడ్స్ వేస్తున్నానండి, గోల్డెన్ బీడ్స్ 0 సైజ్వి. వీటిని కుట్టుకోవడానికి కాటన్ దారం తీసుకోవాలి. సింగిల్ వరుస దారం ఎక్కించుకున్నాను. ఇవి రింగ్స్ ఆరిన తర్వాత కుట్టుకోండి. ఇక్కడ ఆరకముందే కుట్టేస్తున్నాను నేను. ఒక్కొక్కటి వేసేసుకుంటే ఈ రింగ్ అనేది వాష్ చేసినా కూడా పోకుండా ఉంటుంది. అంటే ఈ బీడ్ ఆపుతుంది అనమాట. అలాగా ఈ సింగిల్ దాంతో బ్లౌజ్ వర్క్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. బాగుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.